జై శ్రీమన్నారాయణ. అందరి కోసమే జై శ్రీమన్నారాయణ. వేదాంతం చెప్పట్లేదు, నీతులు బోధించటం లేదు. మా మేడసాని మోహన్ గారు చాలా మంచి పూర్వరంగాన్ని ఏర్పాటు చేసి ఇచ్చారు. మా ప్రదీప్ గారు మంచి నీతులు కూడా చెప్పేశారు. ఈ మధ్యన ఒక 10 రోజుల క్రితం అని అనుకుంటాను, బహుశా శ్రీమాన్ అట్లూరి పూర్ణచంద్రరావు గారు మన ముచ్చింతల్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో మేము ఉన్నప్పుడు అక్కడికి వచ్చారు. వారితో పాటు బెనర్జీ గారు కూడా వచ్చినట్టున్నారు. ఇద్దరు కలిసి వచ్చారు. 90-year-old, a great person came to us and said, "This is the program. I expect you to be with us." అన్నారు. With no second thought we said, okay. 90 ఏళ్ల వయస్సులో ఉండేటువంటి మహానుభావుడైన సినిమా రంగంలో ఎందరికో ప్రవేశం కల్పించి ఎన్నో సినిమాలను తీసి తెలుగు వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక ప్రేరణని కలిగించినటువంటి మహనీయుడు శ్రీమాన్ పూర్ణచంద్రరావు గారు. అలాంటి పెద్ద ఆయన ఈ కోరిక ఆయన కోరినప్పుడు వారి వయస్సు దృష్ట్యా, వారి ఎక్స్పీరియన్స్ దృష్ట్యా, వారికి ఉండేటటువంటి శ్రద్ధ దృష్ట్యా మాకు వీ హ్యావ్ నో సెకండ్ థాట్. దెన్ వీ సెట్ ఓకే, ఇట్స్ ఓకే. వెంటనే మా షెడ్యూల్లో దాన్ని నోట్ చేయడం జరిగింది. వారి యొక్క ప్రేమ, ఎందుకంటే వారు 90 ఏండ్ల అనుభవంతో పండినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు ఏదైనా ఒక మాట అనుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఆయనకు ఉండేటటువంటి ఆ ప్రేమనికి మేము తప్పకుండా తగినటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాకు అనిపించింది. అండ్ నౌ వీఆర్ హియర్ విత్ యూ. నార్మలీ వీఆర్ ఆడ్ మ్యాన్ అవుట్ హియర్. మేము ఎప్పుడూ రిసార్ట్స్కి వెళ్ళలేదు, అండ్ ఇలాంటి చోట్లకి ఎప్పుడూ రాలేదు కూడా. ఎందుకంటే నార్మల్గా మాకుంటే కార్యక్రమాలకి ఎక్కడుంటే అక్కడే మాకు అదొక కార్యక్రమ స్థలి అయిపోతుంది. సాధారణంగా చాలామంది ఏదైనా వాళ్ళ యొక్క బిజీ లైఫ్ షెడ్యూల్లో ఎక్కడికైనా వెళ్ళి కొంత రిలాక్స్ కావాలి అని అనుకుంటారు, ఇలాంటి చోట్లకు వస్తారు. మాకు మేము ఎక్కడుంటే అక్కడే ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ రిలాక్సేషన్. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, స్వామీజీ టేక్ సమ్ రెస్ట్ అంటుంటారు. కోర్స్ రెస్ట్ కావాలి, కానీ మేమంటూ ఉంటాం, రెస్ట్ ఈజ్ చేంజింగ్ ద యాక్టివిటీ ఫ్రమ్ వన్ టు ద అదర్. మన వాళ్ళంతా చాలా అలసిపోయానండి అని ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చి టీవీ ఆన్ చేసి కూర్చుంటారు. దట్స్ అనదర్ యాక్టివిటీ, రైట్? అక్కడ కాసేపు టైర్ అయిపోతే అక్కడి నుంచి లోపలికి ఎక్కడికో వెళ్ళి అక్కడ ఇంకోళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటారు. వాట్ ఆర్ దే డూయింగ్? దట్స్ ఎ రెస్టింగ్ టైమ్ ఫర్ దెమ్, ఇజంట్ ఇట్? మా నిర్వచనం ప్రకారం రెస్ట్ అంటే ఒక పని నుంచి ఇంకో పనిలోకి మారుట. సో రిలాక్సేషన్ కూడా ఆల్మోస్ట్ అంతే. అంచేత మేము అనుకుంటాం, మేము ఎక్కడ తిరుగుతూ ఉంటామో మాకు అదే రిసార్ట్, అదే పిల్గ్రిమేజీ, అదే టూరిస్ట్ స్పాట్, అదే ఇలాంటి పిక్నిక్ స్పాట్ ఆర్ వాట్ ఎవర్ జస్ట్ వీ కాల్ ఇట్, దట్ ఈస్ అవర్ ప్లేస్. And we enjoy those activities also. Yesterday we were walking with the farmers. The other day also you were walking with farmers. వాళ్ళతోటి
వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ ద్వారా ప్రపంచానికి మంచి జరగాలి, మనకి తిండి మంచిగా దొరకాలి. దీనికోసమని వి ఎంజాయ్డ్ దట్. సాధారణంగా ఏ పని చేసినా మనకి ఎంజాయ్ చేస్తుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్ ప్రాబ్లీ ది గ్రేటెస్ట్ రిలాక్సేషన్. చాలా ఆనందంగా ఉంది. ఈవేళ అట్లూరి వారి యొక్క ప్రేరణ చేత ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని మేము చూస్తున్నాం. ప్రకృతి సౌందర్యాన్ని చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే సన్ ఉండగానే మేము వచ్చాము ఇక్కడికి. అంచేత ఆ వ్యాలీస్, ఆ మౌంటైన్స్ అండ్ ద రోడ్స్, ద కర్వేచర్స్ అండ్ ద ట్రీస్ అండ్ ద ప్లాంట్స్ అండ్ ద క్రీపర్స్ అరౌండ్ దోస్ ట్రీస్, ఎవ్రీథింగ్ జస్ట్ వీ వర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. అద్భుతమైనటువంటి స్థానాన్ని శ్రీమాన్ పూర్ణచంద్రరావు గారు మాకు చూపించి చాలా ఆనందాన్ని కలిగించినందుకు వారికి మేము ముందుగా చక్కటి ఆరోగ్యం, మంచి శక్తి, ఇంకా మన కొత్త ఆలోచనలు వారికి భగవంతుడు ప్రసాదించాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. మీలాంటి మిత్రులు ఎందరినో ఇవ్వాలని కూడా ప్రార్థన చేస్తారు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మేమంటే ఇక్కడ చెప్తున్నాం కదా, మేము ఇలాంటి కాషాయం బట్టలు వేసుకొని బొట్లు బాణాలు పెట్టుకొని దండం పట్టుకొని మీ అందరి మధ్యన ఉండడం అనేది ఇట్స్ సంథింగ్ లైక్ ఆడ్ మ్యాన్ అవుట్, ఇజండి? సో మేము మిమ్మల్ని కూడా ఇప్పుడు సంథింగ్ ఆడ్ మ్యాన్ అవుట్ లాగా ఇంకొక చిన్న టాపిక్ మేము మీ ముందర మేము ప్రజెంట్ చేస్తాం. ఐ డోంట్ థింక్ దట్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారా? మైక్ ఇచ్చినప్పుడు మరి ఏం చేస్తాం? ఒక చిన్న ప్రశ్న వేస్తా, షుడ్ ఐ? మీరేం అనుకోకుండా సమాధానం చెప్పాలి. ఇందాక మన ప్రదీప్ గారు ఒక మాట చెప్పారు, అదో గురువు గారు అని. అది పోనీ, గురువు గారు కాదు, గురు పాదం అంటే ఓన్లీ హాఫ్. సో మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తాం, మీరు మాకు ఆన్సర్స్ ఇస్తారు. ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్, బట్ ఐల్ ఆస్క్ అండ్ యూ రెస్పాండ్ టు అస్. ఓకే? థ్యాంక్ యూ. మానవ సేవయే మాధవ సేవ. ఎంతమంది విన్నారు? దట్స్ గుడ్. ఎంతమంది లైక్ చేస్తారు? దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం నౌ. ఎందుకోసమని మళ్ళీ మేము చెప్తాం. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి నేచర్ని మన చుట్టూ చూస్తున్నామే. హూ క్రియేటెడ్ దిస్ నేచర్? గాడ్, రైట్? కొంతమంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు. లెట్ దెమ్ బీ. అండ్ ఈవెన్ దే సే ఇట్స్ ద నేచర్, రైట్? నేచర్ క్రియేటెడ్. హూ క్రియేటెడ్ మ్యాన్? Again the nature. Who created the birds and animals? Again that nature or God, whatever you call it, but it's not we. మనం చేయలేదు ఇది. Some power made all these things happen. Valleys, mountains, oceans, rivers, trees, creepers, variety of fruits, flowers, all these things were created by some power. మీరు దాన్ని నేచర్ అంటారా లేకపోతే దేవుడు అంటారా? యూ కాల్ సంథింగ్ లైక్ దట్. వీఆర్ ఆల్సో ఏ ప్రోడక్ట్ ఆఫ్ దాట్. అవునా కదా? చెట్లు లేకపోతే మనం బతకగలమా? పక్షులు లేకపోతే మనం బతకగలమా? జంతువులు లేకపోతే మనం బ్రతకగలమా? ఎస్ ఆర్ నో? నో. థ్యాంక్ యూ. నీళ్లు లేకపోతే మనం బ్రతకగలమా? గాలి లేకపోతే? నో. అయితే
నీళ్ళని పాడు చేసే ప్రాణి ఎవరు? గాలిని పాడు చేసే ప్రాణి ఎవరు? జంతువులని అవసరానికి మించి, కోర్టులో అవసరానికి మించి చంపే ప్రాణి ఎవడు? పక్షుల్ని కూడా అట్లాగే అవసరానికి మించి చంపే ప్రాణి ఎవడు? నేలని కంటామినేట్ చేసే ప్రాణి ఎవరు? అబద్ధాలాడే ప్రాణి ఎవరు? ఎవరైనా ఒకళ్ళు చెప్పగలరా నేను ఎప్పుడు అబద్ధాలు ఆడలేదండి జన్మలోని? పోనీ మైక్ పట్టుకున్న వాళ్ళేనా? చెబితే అది ఇంకొక పెద్ద అబద్ధం. ఇప్పుడు ఇన్ని సుగుణాలు మనిషిలో ఉన్నాయి కదా, మనుషులంటే మనమే కదా, మనలో ఇన్ని సుగుణాలు ఉన్నాయి కదా, నిజానికి ఆ దేవుడు ఎవడు అనేది ఇప్పుడు దట్స్ నాట్ అవర్ టాపిక్, సో ఐ డోంట్ సే ఎనీ నేమ్ ఆఫ్ గాడ్, రైట్? ఎవడో ఒక దేవుడో లేకపోతే నేచరో ఇన్నిటినీ క్రియేట్ చేసింది. డూ యూ ఎక్స్పెక్ట్ దట్ నేచర్ విల్ లవ్ అస్, the humans, in spite of all these great qualities? మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, కొడుకులు కాదు పిల్లలు, రైట్? ఒక పిల్లాడు లేకపోతే ఒక చైల్డ్, వాడికి బలం ఉంది కదా అని రెండో వాడిని చావగొట్టాడు అనుకోండి, డూ యూ ఫీల్ హ్యాపీ? నో. We, the humans, are one child. Rest of the creatures, like animals and birds, trees and creepers, rivers and the air, earth and mountains, ఇవన్నీ కూడా ఆ క్రియేట్ చేసిన వాడికి సంతానం లాంటివే కదా. వీటిని మనం డ్యామేజ్ చేస్తున్నప్పుడు మీరే చెప్పారు, నేను చెప్పలా. అన్నిటినీ డ్యామేజ్ చేసే 100 మార్క్స్ సుగుణాలన్నీ మనిషికే ఉన్నాయని చెప్పారు మీరు. బికాస్ నో యానిమల్ స్పాయిల్ ద నేచర్, నో బర్డ్ విల్ స్పాయిల్ ద నేచర్. ఇన్ని సుగుణాలు ఉండేటటువంటి మానవ సేవ ఏ అని ఎందుకు అంటున్నాం అంటే, ఎప్పుడైనా ఏ అన్నామంటే ఇంకో దాన్ని మనం కండెమ్ చేస్తున్నాం అని అర్థం. ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ఆ ముందర కూర్చున్న వాళ్ళల్లో ఆయనే మంచోడు అన్నాం అనుకోండి, ఆయనే, మిగతా వాళ్ళిద్దరు కూడా ఇక్కడి నుంచి మమ్మల్ని కదలనివ్వరండి. వెన్ యూ సే ఏ, మిగతా వాటిని అది స్టాప్ చేసేస్తుంది. మీరు ఎప్పుడైతే మానవ సేవ ఏ అన్నారో, మిగతా వాటిని యూ కెన్ డ్యామేజ్ ఇన్ ఏ వే యూ లైక్ అని అర్థం కదా. అది మాధవుడికి సంతోషం కాదు, మనిషికి చేస్తే మాత్రమే మాధవుడికి సంతోషం. అర్థం అదే కదా, మానవ సేవ ఏ, మాధవ సేవ ఏ, మరొకటి కాదు. టేకింగ్ దిస్ ఫర్ గ్రాంటెడ్, మ్యాన్ స్టార్టెడ్ స్పాయిలింగ్ ద నేచర్, మ్యాన్ స్టార్టెడ్ కంటామినేటింగ్ ద సాయిల్, మ్యాన్ స్టార్టెడ్ పొల్యూటింగ్ ద వాటర్ అండ్ ద ఎయిర్. ఇవన్నీ చేసేది మనిషే కదా, బికాజ్ హీ టుక్ దిస్ ఫర్ గ్రాంటెడ్. మానవ సేవయే మాధవ సేవ. పాపం మీరు ఎంత ప్రేమతో చేయెత్తారు చెప్పండి. సో నౌ ఐ అగైన్ రిపీట్ ద క్వశ్చన్, మానవ సేవయే మాధవ సేవ కరెక్టా? నోబడీ ఈజ్ డేర్ ఎనఫ్ టు రైజ్ ద హ్యాండ్. మానవ సేవ ఏ, మానవ సేవ కూడా. సి వీ డోంట్ వాంట్ టు ఇగ్నోర్ అవర్ సెల్స్. మనని మనం కూడా టేక్ కేర్ చేయాలి, బట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో, రైట్? ఇప్పుడు మన అట్లూరి వారు ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి రిసార్ట్ ఏర్పాటు చేశారండి. మాకు కూడా ఒక రూమ్ ఏర్పాటు చేసి పెట్టారు దాంట్లో, పాపం వారి దయతోటి. మేము లోపలికి వెళ్ళి చూసాం, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెటీ మచ్ న్యాచురల్. బ్యాగ్స్ ఆర్ న్యాచురల్,
and items provided are pretty much natural, and every atmosphere around it is also pretty much natural. వీలైనంత వరకు కృత్రిమత్వం లేకుండా చేయగలిగినంత పని చేసి పెట్టారండి. ఏమండి? మరి నేచర్ని మనం కేర్ టేక్ చేయకుండా నేను మాత్రమే బాగుండాలి, మిగతాది ఏమైపోయినా పర్వాలేదు అని అనుకోవచ్చునా?